నువ్వేనా బావా? మసక చీకటి కనుక మాసిపోయింది కానీ పగలైతే ఎంత పలచన. ఇదిగో భీమయ్య, నీకు ఈ పలసన అవద్దు, నాకు మీ ఆలోచన అవద్దు. ఇక నీ దారి నీది, నా దారి నాది. మృష్టాన్న భోజనం మానలేవు, మాట దక్కించుకోలేవు. అసలు చేతగాని బావ చేత చెయ్యి వేయించుకోవటం అదే తప్పు. ఎంత మాట! ఎన్నాళ్ళు ఎలాగో తిప్పలు పడ్డాను, కానీ ఇప్పుడే చెప్పకుండా రెప్పవాలింది. మాట దక్కే మార్గం చెప్పు బావా, మర్యాద కాపాడుకుంటాను. సరే, తప్పుతుందా? లెక్కకు ఈ ఇంటికి ఎన్ని వాకిళ్ళు? ఒకటే తల వాకిలి. లోపల ఏదైనా వాసన పసిగట్టావా? అవును బావా, అన్నట్టు ఎంత నెయ్యి మట్టి పాలైందో కాని నిత్య సమారాధన చేసిన అన్నసత్రంలాగా ఒకటే నేటి వాసన. ఇటువంటి ఇంటికి అయోమయంగాని శస్త్రం వల్ల అపాయం వస్తే, అంటే అగ్ని ప్రమాదం సంభవిస్తే ఇంకేముంది, భగ్గుమంటుంది. మరి భవనంలో వారి గతి? అది నువ్వు ఆలోచించవలసిన సంగతి. ఆలోచించాను కనుకనే అర్ధరాత్రి అయినా వచ్చాను. ఇదిగో చూడు, దావానలను చుట్టుముట్టి అడవిని దగ్ధం చేస్తున్న కలుగులోని ఎలుకకు ప్రాణ సంకటం లేదుగా. ఓహో, అంటే ఈ ఇంటికి ఒక బిల మార్గం కావాలి. మీ రక్షణకు అదే మార్గం. కార్యాతురాణం న సుఖం న నిద్ర. ఇక నీకు రమ్మన్నా నిద్ర రాదు. ఆహా ఆహా, భలే ఉపాయం. అది సరే కాని ఇంతలో వస్తాడు, అంతలో పోతాడు. మాయ, అంతా మాయ. ఆప్తబంధు, నమో నమః. ఒకడొచ్చి నేను పులి అంటే కింద పైన మూసుకొని కూర్చోవాలి. నేను చెయ్యి చాచినప్పుడే సెకండ్ ఇవ్వు. చనువిచ్చాడు కదా అని చక్కెరెక్కాలను చూస్తే చుట్టాను చూడ్డానికి కూడా స్కెల్టన్ మిగలదు.